శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. కాషాయ శోభికమనీయ శిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉజ్జద్దినేశ నిభముల్లసదూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే. నేటి పాసురం. కీழ்వాனம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ளப் பிள்ளைகளும் போவான் போகின்னாரைப் போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் సేవిత్తాల్ ఆవావెండ్రు ఆరాయిందరుళేలోరింపావాయ్. నేటి గోపికను మేల్కొల్పుతూ గోదాదేవి కీళ్వానం వెళ్ళెండ్రు, తూర్పు దిక్కున ఉన్న ఆకాశం తెల్లబడింది అని చెప్పిందంట. ఈ మాటను విన్న లోపలి గోపిక, అది తూర్పు తెల్లవారడం కాదు, అది మీ యొక్క ముఖముల యొక్క మీ యొక్క ఆభరణాల యొక్క ప్రకాశం. అది దానిని చూసి మీరు తెల్లవారిందని భ్రమగొన్నారు. వేరొక ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా తెల్లవారింది అనడానికి అని అనింది ఆ లోపలి గోపిక. దానికి గోదాదేవి, ఎరుమై సిరువీడు మేయ్వాన్ పరందనగాన్, ప్రజలన్నీ కూడా మంచుతో కూడిన గడ్డిని మేయడానికి అంతటా వ్యాపించి గుంపులు గుంపులుగా వెళ్తున్నాయని చెప్తుంది. ఇలా ప్రాతకాలమే మేసిన మేత వల్ల పశువులు అధికంగా పాలనిస్తాయట. దీన్నే సిరువీడు లేదా చిన్న మేతకు వదలడం అంటారు. ఈ పదాలన్నీ కూడా గోపకులకు మాత్రమే అర్థమయ్యే పదాలు. గోపికయే కనుక ఆమెకు అర్థమయ్యే పరిభాషలోని ప్రాతకాల చిహ్నాలన్నీ చెప్తుంది గోదాదేవి. దీనికి కూడా లోపలున్న గోపిక చిన్న చమత్కారం చేసింది. అది అర్థం కావడానికి మనం ముందొక చిన్న శ్లోకాన్ని చెప్పుకుందాం. సూర్యుడు చీకట్లకు శత్రువు, అందుకే తిమిరారి స్తమోహంతి శంకయాతంక మానసాహ వయం కాక కిమ్రటంతీవ వాయసాహ అంటారు. అంటే సూర్యుడు తన కిరణాలతోటి ఈ చీకట్లన్నింటినీ తరిమేస్తుంటే ఆ చీకటి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతుందంట. దాన్ని చూసి కాకులు, మేము కూడా చీకట్లాగా నల్లగానే ఉంటాం కనుక మమ్మల్ని కూడా సూర్యుడు ఏమన్నా చేస్తాడేమో అన్న భయంతో మేము కాకులము అని కాకా నరుస్తాయట. ఈ ప్రకారంగానే లోపలి గోపిక కూడా మీ యొక్క ముఖ ప్రకాశానికి ఈ చీకటంతా ముద్దలు కట్టి పారిపోతుంది, దాన్ని చూసి మీరు చిన్న మేతకు వెళ్తున్న గేదెలు అనుకుని భ్రమించారు, కాబట్టి ఇది కూడా మీ భ్రమే, ఇంకా తెల్లవారలేదు అని చెప్పిందంట లోపలి గోపిక. అంతేకాక మీరందరూ 5 లక్షల మంది గోపికలు కదా, మీరు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఇక్కడ, మిగిలిన వాళ్ళు ఏరి అని అనిందంట. దానికి గోదాదేవి, మిక్కుళ్ళ పిళ్ళైహలుం, నువ్వు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క విరహాన్ని సహించలేక వెళ్ళిపోయారని చెప్పిందంట. అంటే ఇంకప్పుడు లోపలి గోపిక, ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోయాక నాకు భాగవత గోష్ఠి తప్పిపోయినట్లే కదా, ఇంకా నేను లేచి ప్రయోజనం ఏముంది అని మళ్ళీ పడుకుందట. దానికి గోదాదేవి, పోవాన్ పోహిన్నారై పోహామలు కాత్తు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడమే పరమ ప్రయోజనం అనుకుని వెళ్తున్న వాళ్ళందరినీ ఆపాం. ఎందుచేత అంటే మేమంతా కూడా ముందే నియమం చెప్పుకున్నాం. ఏమని అంటే చెయ్యాదన చెయ్యం, చేయకూడని పనులేమి మేము చెయ్యము. ఇక్కడ చేయకూడని పని ఏమిటి అంటే భాగవత గోష్ఠితో కాకుండా నేరుగా పరమాత్మను సేవించడం. ఇది చేయకూడని పని కనుక నీతో కూడా కలుపుకునే మేమందరము భగవంతుని దగ్గరికి వెళతాము అని చెప్పింది గోదాదేవి. కోదుకలముడయ పావాయ్ అంటే కుతూహలము కలిగిన స్త్రీ అని గోదాదేవి నేటి గోపికను సంబోధిస్తుంది. ఇది ఆమె లక్షణం. ఏమిటి అంటే కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా కలిగి ఉన్నది. అంటే కృష్ణునికి ఎంతో ఇష్టమైన గోపిక, కృష్ణుని యందు ఎంతో ప్రేమ కలిగిన గోపిక. అందుకే గోదాదేవి, నీ మూలంగా మేము గనక కృష్ణుని చేరితే ఆయన యొక్క కటాక్షానికి మేము కూడా పాత్రభూతులం అవుతామని చెప్తుంది. అది ఎలాగా అంటే భగవద్ రామానుజులు ఎప్పుడూ అంజలి ముద్రతోనే ఉంటారు. అంటే వారు నిరంతరం భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. వాస్తవానికి వారికి వేటితోనూ పని లేదు. పరమపదం కూడా వారి యొక్క స్వస్థానమే. మరి ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటే కాలత్రయేపి కరణత్రయ నిర్మితాతి పాపక్రియస్య శరణం భగవత్క్షమేవ సాచ త్వయైవ కమలా రమణేర్థితాయత్ క్షేమస్స ఏవ హి యతీంద్ర భవశ్రితానాం అని అంటారు మనవాళ్ళ మామనులు యతిరాజ వింశతిలో. అంటే వారు ప్రార్థించేది ఏమిటి అంటే మేము రామానుజ సంబంధాన్ని కలిగిన వారము అని చెప్పుకునే వారందరి యొక్క పాపములు త్రికాలాల్లో చేసినవి క్షమించమని రంగనాథునికి వారు ప్రార్థన చేశారు. అంటే రంగనాథునికి వీరు చెబితేనే ఆ పనిని రంగనాథుడు చేయగలడట. అలాగే కృష్ణుని యందు కూడా అంతటి అధికారం కలిగింది నేటి గోపిక. ఇటువంటి గోపికను ఎഴുందిరాయ్, మేలుకొనమని చెప్తుంది మన గోదాదేవి. మనకి తొండరప్పొడి ఆళ్వార్ అనే ఒక ఆళ్వారు వారు రంగనాథునికి సుప్రభాతం చెప్తూ అరంగత్తమ్మ పళ్ళియరుందరులాయే అని తిరుప్పళ్ళియడుచి అనే ఒక సుప్రభాతాన్ని చెప్పారు.
దీనిని ప్రథమ పర్వనిష్ట అంటారు. అంటే ప్రథమ పర్వమైన భగవంతుని కైంకర్యం చేయడం. కానీ గోదాదేవి అందరి ఆళ్వారుల యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యాలను పుణికిపుచ్చుకున్న ఏకైక సంతానం గనుక ఆమె వీళ్ళందరికంటే ఒక మెట్టు ఎక్కి భాగవతులకు సుప్రభాతం చెప్పింది. అంటే చరమపర్వ నిష్ట కలిగి ఉన్నది అని. కనుకనే యజుందిరాయ్ మేల్కొలమని నేటి గోపికకు చెప్పింది. మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ, కేసి అనే ఒక గుర్రాన్ని నోటిని చీల్చి వధించినవాడు. అలాగే మల్లరై మాట్టియ, కంసుని వద్దకు వెళ్ళినప్పుడు కంసుడు పంపిన ఇద్దరు రాక్షస మల్లురే ఈ చానూర ముష్టికులు. అందున కృష్ణుని చేత వధింపబడిన ఈ చానూరుడు ఆంధ్రుడని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మల్లయోధుడని విష్ణు సహస్రనామంలో చానూరాంధ్రనిషూదన అనే నామం బట్టి మనకు తెలుస్తుంది. దేవాది దేవనై, దైవతం దేవతానాం అన్నట్లు దేవతల చేత కూడా పూజింపబడే మన స్వామిని పాడిప్పరైహుండు, మనకు కావలసిన పరా అనే వాద్యం కోసం చంద్రునాం సేవిత్తాడు, స్వామి దగ్గరికే వెళ్ళి మనం సేవిద్దాము. అలా మనమే వెళ్ళి సేవించడం వల్ల ఏమవుతుంది అంటే అవావిన్ రారాయింద్ అరుళ్, అయ్యయ్యో అని కరుణించి మన స్థితిని పరిశీలించి మరింతగా కృపజేస్తాడు స్వామి. ఎలాగా అంటే రామచంద్రుడు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడున్న ఋషులంతా కూడా స్వామి వద్దకు వచ్చారట వారిని రక్షించమని. అప్పుడు స్వామి వారితో ప్రసీదంతు భవంతో మే హిరీరేషాహి మమాతుల యదీదృశైరహం విప్రైః ఉపస్థేయైరుపస్థిత అన్నాడు. అంటే నేనే మీ వద్దకు వచ్చి సేవించాల్సి ఉన్నది, అలాంటిది మీరే నా దగ్గరికి రావడం అనేది నాకెంతో సిగ్గుగా ఉన్నదని వారందరినీ రక్షించాడట స్వామి. ఆ విధంగా మనల్ని కూడా రక్షిస్తారు లేచి రమ్మని నేడు ఒక ముఖ్యమైన గోపికను మేల్కొల్పింది గోదాదేవి. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.